ఇప్పుడు ఫలించాలంటే వేరుగా వేరుగా ఉండకూడదంటే ఏంటో మీకు జ్ఞాపకం చేస్తున్నా. మీకేం కావాలి? నేను పాపం చేయకుండా ఉండాలి. మీకేం కావాలి? నాలో మంచి మంచి గుణాలు ఉండాలి. అలాగే ఉంటాను. నేను యేసుప్రభుని నమ్ముకోకపోయినా అలాగ ఉంటాను. అని అంటే ఈ మాట అర్థం ఏంటి? నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేదు అంటే అర్థం క్రీస్తులోకి రాకుండా, క్రీస్తు సంఘములోకి రాకుండా, క్రీస్తులో మనం ఒక అవయవము ఒక తీగము కాకుండా మనము దైవ గుణాలతో పెరగడం అనేది, పాపం లేని వారుగా తయారవడం అనేది, పరిశుద్ధతమైన జీవితాన్ని జీవించడం అనేది మనిషికి వల్లయ్యేది కాదు అన్న విషయం చెప్పడానికే నాకు వేరుగా ఉండి మీరేమీ